వేములవాడ పట్టణం 17వ వార్డు చెందినటువంటి పల్లెపు శారద మొన్నటి రోజున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆసీనన్న గారిని కలిసి మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇల్లు లేదు, మేము చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము, మా పూడి మేము గుడిసెలో నివసిస్తున్నాము, వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, పాములు ఇంకా సంబంధించినటువంటి జరిపోతులకు సంబంధించిన అన్ని వాటితో మాకు ఇబ్బంది అవుతుందని స్థానిక ఎమ్మెల్యే ఆసీనా గారికి చెప్పగానే వెంటనే వారికి 4-5 రోజుల్లోనే రేషన్ కార్డును ఇప్పించి త్వరలో ఇందిరమ్మ ఇల్లు వారికి శాంక్షన్ చేస్తా అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. వీరి పక్షాన, ఈ ప్రాంత పక్షాన, ఈ పట్టణ ప్రజల పక్షాన స్థానిక ఎమ్మెల్యే ఆసీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గెలిచిన 18 నెలల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో వీరు చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం కూడా వీరికి సాయం చేయని పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు సాయం అందలేదని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు వీరికి రేషన్ కార్డు అందింది, వీరి కుటుంబానికి రేషన్ కార్డు అంది, వీరికి సన్నబియ్యం కూడా త్వరలో అందుతాయని తెలియజేస్తూ ఈరోజు త్వరలో వీరికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని స్థానిక శాసనసభ్యులు హామీ ఇచ్చారు. కాబట్టి హామీ మేరకు కూడా వారికి ఇల్లు ఇప్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యులు తీసుకుంటారు. కాబట్టి వారికి మా పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం.